అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనేది కొంచెం మారుతూ వస్తుంది కదా, మీరు చూస్తున్నారు లాస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్లో. సో వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద ఆడియన్స్ హూ ఆర్ కమింగ్ డౌన్ టు ద థియేటర్స్ ఫర్ యూ అట్లీస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అండర్స్టాండ్ ఒకటి ఏంటంటే తెలుగు సినిమా ఆడియన్స్ ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్. దే జస్ట్ నీడ్ గుడ్ సినిమా. అది ఏ సినిమా, ఏ ప్రాంతం, ఏ భాష అనవసరం వాళ్ళకి సినిమా బాగుంటే వెళ్ళిపోయి చూసేస్తారు. అది నాకు అర్థమైపోయింది. విచ్ మీన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వాల్యూ ఫర్ దేర్ మనీ. నటుడుగా, కళాకారుడుగా నా బాధ్యత ఏంటంటే మీరు థియేటర్కి వచ్చినప్పుడు నేను మీకు ఆ వాల్యూ ఇవ్వాలి. ఎమోషనల్ వాల్యూ, తర్వాత మీ టైంకి వాల్యూ, మీ మనీకి వాల్యూ. అవి కనుక నేను ఇవ్వగలిగితే ఐ విల్ సస్టైన్ మై లైఫ్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ థియేటర్. ఇప్పుడు ఏంటంటే హీరో అన్నప్పుడు ఏమవుతుందంటే ఎంత మార్కెట్ అని కూడా ఇట్స్ అది వద్దన్న. ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ డెఫినెట్లీ రెడ్యూస్ టు నంబర్స్. ఐఎమ్ డెఫినెట్లీ రెడ్యూస్ టు సమ్ సార్ట్ ఆఫ్ కేటగిరీ, సమ్ సార్ట్ ఆఫ్ వాట్ ఎవర్. అది నేను అది బిజినెస్ పరంగానో ఇంకే పరంగానో నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంత మాత్రాన నేను ఏ విధంగా నా యాక్టర్స్కి వాల్యూ నా ఆడియన్స్కి నేను ఇవ్వాల్సిన వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలి. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది నా బాధ్యత కూడా. అండ్ దాంట్లో ఎప్పుడు ప్రాబ్లం ఉండకూడదు. అంటే నేను ఏంటంటే భయ్య, I want to build trust as a bridge between me and my audience. And I don't want to break that bridge. I don't want to burn that bridge. I want to keep it. కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇట్లా చిన్న సీపేజ్ వస్తుంది కానీ ఎమ్మటే మళ్ళీ దాన్ని పెయింట్ వేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కోటింగ్ వేసి మళ్ళీ బ్రిడ్జ్ రెడీ ఉంటుంది మీకు. సో that love as a relationship, I want to continue with my audience.